10 ఏళ్లుగా అధికారం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకమా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందనే ఒక నమ్మకమా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, 110 రూపాయలు పెట్రోల్ 60 రూపాయలు చేస్తారా? మరి తెలంగాణ రావడానికి 1200 మంది విద్యార్థులను బలి చేసుకుంది సోనియా గాంధీ అని మీ ప్రతిపక్షాలు విమర్శ. కొత్తగా ఏర్పడ్డ మీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం, రాబోయే రోజుల్లో మళ్ళీ మా టీఆర్ఎస్దే అధికారం అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఇట్లా ఎవరు మాట్లాడినా కూడా కేసులు అంటే మా మీద కూడా శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం జరగలేదు అన్నారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఇప్పుడు ఏం న్యాయం చేయబోతున్నారు? శ్రీకాంతాచారి పేరుతో మొదలుపెట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను వారికి. రైట్ అక్క, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వాన్ని నామకరణం చేశారు. ప్రజాప్రభుత్వం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రజాప్రభుత్వంగా దీన్ని నామకరణం? ఎందుకంటే అంటే కాంగ్రెస్ లో పార్టీలో ఉన్న నాయకుల కంటే ప్రజలే ఎక్కువ లాభపడబోతున్నారు. అంటే అధికారం ఉంటే పవర్ ఉంటుంది చేతిలో. 10 ఏళ్లుగా ఏం చేసిందో మాట్లాడాలి, చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా. 10 ఏళ్లుగా ప్రజలకు ఏ న్యాయం చేయలేదంటారా టీఆర్ఎస్? ఎందుకు చేయలేదు? తప్పుల తడకాలు, అప్పుల పాలు, అహంకారమే నీలకేసి కొట్టింది. అయినా అహంకారం తగ్గలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ కొట్టలేదండి. ఆన్ రికార్డులో ఉందా? 1200 మంది పేర్లు ఉంటాయి. ముఖ్యమంత్రిగా ఉంటావు కానీ చరిత్రలో కొట్లాడిన నాయకుని లాగా ఉండవు నువ్వు. విద్యుత్ శాఖ తీసుకో, అందులో 75,000 కోట్ల. ఒక సివిల్ సప్లై చూసుకో, అందులో 57,000 కోట్ల అప్పులు. మీరు ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీకి ఇంత వేవ్ వస్తుంది అనుకున్నారు? మొట్టమొదటిసారి నిలబడ్డ వ్యక్తులు కూడా దాదాపు 50-60 వేల మెజార్టీతో గెలవడం, ఇన్స్పైర్, నమ్మక బూస్టింగ్. ఉత్తమ్ గారు ఉన్నప్పుడు లేదా మీకు ఆ నమ్మకం? అనేక వేదికల మీద టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించింది కదా. ఇప్పుడు అవినీతి అంతా బయట తీసే ప్రయత్నం ఇప్పుడు చేస్తుందా? ఆల్రెడీ ఇద్దరు మొదలైంది కదా. ప్రతి ఒక్క వ్యవస్థ మీద టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ 6 గ్యారెంటీలు ముమ్మాటికి అసలు సాధ్యం కాని అంశం. కరెక్ట్ అడిగినాను. మరి మేము 2,500 ఇస్తామంటే నువ్వు 3,000 మహిళలకు ఇస్తానన్నావు ఎట్లా? 4,000 పెన్షన్ అంటే నువ్వు 5,000 ఇస్తానన్నావు ఎట్లా? అధికారంలోకి వచ్చినా కూడా మీ స్పీడ్ కొంచెం కూడా తగ్గుతలేదు. 10 ఏళ్లలో మీరు ఏం చెయ్యండి, 10 రోజులలోనే మేము ఏం చేయకపోతే మీరు వ్యతిరేకిస్తారు మమ్మల్ని. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. మీకు అనిపిస్తలేదా ఇప్పుడు, అరే నేను కూడా తాండూరు నుంచి నిలబడి ఉంటే అసెంబ్లీలో ఉండే? ఎవరో ఎమ్మెల్యే ఉంటే నేను వెళ్ళి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ కాకుండా ఆ ప్రజలకు స్వతహాగా డైరెక్ట్గా చేసే మీ వాళ్ళని అందరినీ మేము చూసి చూడనట్లు వదిలేస్తున్నామంటే ఏంది? అవినీతి చేయాలనుకుంటున్నాను, చేస్తుంటే మిమ్మల్ని చూసి మేము కూడా చూసి చూడనట్లు వదిలేయాలి అనుకుంటున్నాం. అది జరగని పని. గుర్తుంచుకో.